బొమ్మల కథలు. శివలింగాపురం అనే గ్రామంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. అందుకుగాను ఆ ఊర్లోని ప్రజలు వాళ్ల ఇళ్ల ముందు తాటాకు పందిర్లు నిర్మించుకునేవారు. ఇంటి పైకప్పులను తాటాకులతో వేయించుకునేవారు. తాటాకు పైకప్పు గల ఇంట్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అదే ఊర్లో రామయ్య, గోపన్న, నాగయ్య అనే ముగ్గురు స్నేహితులు ఒక జట్టుగా ఉండి ఊర్లో తాటాకు ఇళ్లను, పందిర్లను నిర్మిస్తూ ఉంటారు. వీరు నిర్మించిన తాటాకు ఇల్లు చాలా కాలం పటిష్టంగా ఉంటుందని, ఎంత పెద్ద గాలివాన వచ్చినా చెక్కు చెదరదని ఊర్లో వారందరికీ గట్టి నమ్మకం. ఈ ముగ్గురు స్నేహితులకు తాటాకు ఇళ్లు, పందిర్లు నిర్మించడమే జీవనాధారం. గోపన్న ఎంత పెద్ద తాటి చెట్టైనా అవలీలగా ఎక్కి పై కప్పుకు ఉపయోగపడేలా సరైన ఆకుల్ను ఎంచి కోస్తాడు. వాటిని చాలా చాకచక్యంగా మలిచి ఇంటి పైకప్పు నిర్మించడంలో రామయ్య సిద్ధహస్తుడు. తాటి ఆకులకు ఉండే ముళ్ల భాగాన్ని అదును చూసి తొలగించడంలో నాగయ్య నేర్పరి. వీరి ముగ్గురు చాలా చాకచక్యంగా తాటి ఆకులు తెచ్చి ఇళ్లు నిర్మిస్తారు. అంతేకాకుండా ఊళ్ళో ఎటువంటి శుభకార్యాలు జరిగినా అక్కడ తాటాకు పందిర్లు నిర్మించేది వీరే. వీరి చేతుల మీదుగా పందిరి వేసి శుభకార్యం జరిపిస్తే ఎటువంటి ఆటంకం రాదని ఊళ్ళో జనం నమ్ముతారు. ఒకరోజు భూషయ్య గారి ఇంటి పైకప్పు మార్చడానికి ఈ ముగ్గురు పని ఒప్పుకుంటారు. గోపన్న, రేపు భూషయ్య గారి ఇంటి పైకప్పు మార్చాలి. దానికి కావలసిన తాటాకులు ఈ రోజు ఏ చెట్టు నుంచి తీయాలో చూసుకొనొద్దాం. అవును, భూషయ్య గారిది చాలా పెద్ద పైకప్పు. చాలా ఆకులు అవసరం పడతాయి. ముందుగా చూసి రావడం సరైన సలహా. చూద్దామని ఇక్కడే ఉంటే ఎలాగా? పదండి, తాటి తోపులోకి వెళ్ళి ఏ చెట్టు ఆకులు బావున్నాయో చూద్దాం అని ముగ్గురు స్నేహితులు కలిసి తాటి తోపుకు వెళ్తారు. మొత్తం తిరిగి కొన్ని చెట్ల నుండి ఆకులు తీయాలని నిర్ణయించుకుంటారు. ఈ చెట్ల ఆకులు రేపు ఉదయాన్నే వచ్చి తీసుకువెళ్దాం. పైకప్పు మొత్తానికి కూడా సరిపోతాయి, కానీ చాలా ఆకులు కొయ్యాలి. కాబట్టి కొంచెం తొందరగా వద్దాం, లేదంటే ఇంటి కప్పు పూర్తయ్యేసరికి ఆలస్యం అయిపోతుంది. అవునవును, రేపు ఉదయం వచ్చేటప్పుడు ఎడ్లబండిని కూడా తీసుకురావాలి. ఆకులు మొత్తం ఒకేసారి తీసుకుని వెళ్దాం అని ముగ్గురు మాట్లాడుకొని మరుసటి రోజు పని గురించి నిర్ణయం తీసుకొని అక్కడ్నించి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గురు స్నేహితులు తాటితోపుకు ఎడ్లబండ్లో వచ్చి తాటాకులు కోసే పని మొదలుపెడతారు. గోపన్న చాలా చాకచక్యంగా తాటి చెట్లపైకి పాకుతూ ఎక్కుతాడు. పై కప్పుకు అవసరమైన తాటి ఆకుల్ను ఎంచి అవసరమైనటువంటి ఆకుల్ని మాత్రమే కోస్తాడు. కింద ఉండి నాగయ్య వాటి ముళ్లను కొడవలితో తొలగిస్తాడు. రామయ్య వాటిని మొత్తం బండి మీదకి ఎక్కిస్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఇంటి పైకప్పు కావలసిన తాటి ఆకులు మొత్తాన్ని కోసుకొని ఎడ్లబండ్లో వేసుకొని బయలుదేరతారు. భూషయ్య గారి ఇంటికి రాగానే, భూషయ్య గారు, ఈ రోజు మీ ఇంటి పైకప్పు పని పూర్తి చేయడానికి వచ్చేశాం. ఇంట్లోని సామాన్లు ఒక పక్కగా పెట్టుకున్నారా? మా ఆవిడ కనకం అదే పనిలో ఉంది. ఇంట్లో సామాన్లన్నీ సర్దుతోంది. ఈలోపు మీరు మీ పని మొదలు పెట్టండి. ఇంతలో వీరు బండిలో తీసుకొచ్చిన తాటి ఆకుల్ని ఒక వరుస క్రమంలో వారు పేరుస్తూ ఉంటారు. రామయ్య ఇంటి పైకప్పు పైకి ఎక్కుతాడు. పాత ఆకుల్ని తీసివేసి కిందకు విసురుతాడు. కింద నుండి గోపన్న, నాగయ్య తాము తీసుకొచ్చిన ఆకుల్ని రామయ్యకందిస్తూ ఉంటారు. రామయ్య ఇంటి పైకప్పును చాలా పద్ధతిగా అమరుస్తూ ఉంటాడు. ఇంటి పైకప్పు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం భోజన సమయం అవుతుంది. భూషయ్య వీరి ముగ్గురికి భోజనాలేర్పాటు చేసి లోపలికి పిలుస్తాడు. రామయ్య, మీరందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. భలే వారండి, మేం నిర్మించిన తాటాకింట్లో భోజనం చేయకుండా వెళ్తామా? అది మా సంప్రదాయం. మేం ఏదైతే తాటాకు ఇల్లు నిర్మిస్తామో ఆ ఇంట్లో మొదటిసారి మేం భోజనం చేసే వెళ్తాం. ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి మీరు పైకప్పు పని పూర్తి చేసేలోపు నేను వంట పూర్తి చేసేశాను. కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అందరం కలిసి భోజనం చేద్దాం అంటుంది కనకం. ఇల్లంతా శుభ్రం చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అందరూ తాటాకింట్లో భోజనం చేస్తూ ఉంటారు. కనకం అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. కొత్త తాటాకులు, మంచి సువాసనొస్తున్నాయి. చాలామందికి తాటాకు సువాసన తెలియదు భూషయ్య గారు. చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అవును, తాటాకు నుంచి మంచి సువాసనొస్తుంది. తాటాకుతో విసనకర్రలు తయారు చేసుకొని విసురుకుంటే గాలి కూడా సువాసన భరితంగా ఉంటుంది. అంతేకాదు,
తాటాకు చాప మీద పడుకుంటే ఎంత సుఖవంతమైన నిద్ర వస్తుందో తెలుసా? మీరందరూ చెబుతూ ఉంటే ఒక తాటి చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని అనిపిస్తోంది. అంతేకాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అవును, తాటి చెట్టు నుండి వచ్చే తాటి కల్లు ఒంటికి చలువ చేస్తుంది. అలాగే తాటిమానుతో ఇంటికి దూలాలు తయారు చేస్తారు. అంతేకాదు, చిన్న చిన్న కాలువల మీద వంతెనలాగా తాటిమానునే వేస్తారు. వీళ్ళందరి మాటలు వింటున్న కనకం నవ్వుకుంటూ వారి ముందుకొచ్చి ఇలా అంటుంది. మీరందరూ కలిసి తాటి చెట్టు చరిత్ర మొత్తం చెప్పేస్తున్నారు. తాటి చెట్టు వల్లే ఇన్ని ఉపయోగాలున్నాయని అసలు ఆ తాటి చెట్టుకు కూడా తెలియదేమో అంటుంది. అందరూ సరదాగా నవ్వుకుంటారు. అలా అందరూ తాటాకింట్లో భోజనాలు పూర్తి చేస్తారు. భోజనాలు పూర్తి చేసుకుని రామయ్య, గోపన్న, నాగయ్య ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో గ్రామ పెద్ద కోటయ్య గారు కనబడి వారితో ఇలా అంటారు. ఆ రామయ్య, మీకోసమే చూస్తున్నాను. ఈలోగా మీరే ఎదురొచ్చారు. కోటయ్య గారు, మీరు మా గురించి ఎదురు చూస్తున్నారా? ఏం చేయాలో చెప్పండి. మన ఊరి గుళ్ళో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఎప్పట్లాగానే ఊరందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తున్నాం. మన ఊరందరికీ భోజనం ఏర్పాట్లంటే ఎంత పెద్ద పందిరి వేయాలో తెలుసుగా. ఆ పందిరి గురించే మీతో మాట్లాడ్డానికి చూస్తున్నాను. ఈలోగా మీరే ఎదురొచ్చారు. కోటయ్య గారు, ఈ ఊర్లో పందిరంటూ వేస్తే అది మేమే వేయాలి. అది మీ అందరికీ తెలిసిందే. అందులోనూ స్వామివారి కళ్యాణం అంటున్నారు. ప్రతి సంవత్సరంలా కన్నా ఈసారి ఇంకా గొప్పగా పందిరేస్తాము. మీ సంగతి నాకు తెలీదా? అందుకే ఈ పని మీకే అప్పచెప్తున్నాను. ఈసారి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా మన స్వామివారి కళ్యాణం చూడ్డానికి జనాలు వస్తున్నారు. కాబట్టి గుడి దగ్గర నుంచి వీధి చివరి వరకు కూడా మంచి తాటాకు పందిరి వెయ్యాలి. ఎవ్వరూ కూడా ఎండలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కోటయ్య గారు, మీరంతగా చెప్పాలా? స్వామివారి కళ్యాణం అంటే మన ఊరికి పెద్ద పండగ లాంటిది. అది మన ఊరి పరువు ప్రతిష్టకు సంబంధించింది. దానికే లోటు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అన్ని పనులు పూర్తి చేస్తాం. నాకు తెలుసయ్యా, మీ ముగ్గురు మంచి స్నేహితులు. మీ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. ఒకరు మాట ఇచ్చారంటే ముగ్గురు దానికి కట్టుబడి ఉంటారు. అందుకే మీ స్నేహం కలకాలం బావుండాలని కోరుకుంటున్నాను. మీరు మాటిచ్చారంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. స్వామి కళ్యాణం జరిగేలోగా పందిరి ఏర్పాటు చూడండి. అలాగే కోటయ్య గారు, ఇక ఆ పనులన్నీ మేం చూసుకుంటాం అని ముగ్గురు కోటయ్య గారికి మాటిస్తారు. మాట ప్రకారమే స్వామివారి కళ్యాణానికి 4 రోజుల ముందుగానే పందిరి పనులు ప్రారంభిస్తారు. ముందుగా ముగ్గురూ కలిసి దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లి బలమైన పటిష్టమైన కర్రల్ని తీసుకొచ్చి వీధి మొత్తం గుంతలు తవ్వి కర్రల్ని నిలబెడతారు. రెండో రోజు పందిరికి కావలసిన నాణ్యమైన తాటాకుల్ని వెతికి మరీ తీసుకొచ్చి 3వ రోజు పందిరి పన్ని పూర్తి చేస్తారు. అది చూసిన కోటయ్య గారు ఊరి జనం ఆశ్చర్యపోతూ వారిని అభినందిస్తారు. అద్భుతం రామయ్య, మీ ముగ్గురు కలిసి పందిరిని చాలా అందంగా నిర్మించారు. వీధి మొత్తం ఒక చూరు కిందకొచ్చినట్టుగా ఉంది. నిజంగా మీ చేతిలో మాయ ఉంది. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి పందిరి అద్భుతంగా వేశారు. మా దేవుంది కోటయ్య గారు, స్వామివారి కళ్యాణానికి కావలసిన పందిర్ని ఆయనే దగ్గరుండి మాతో చేయించుకున్నారు. మీ నిమిత్త మాత్రులం. మీరు చెప్పినట్టుగానే ఒకరోజు ముందుగానే పందిరి పన్ని పూర్తి చేశారు. ఇక స్వామివారి కళ్యాణం జరిపించడమే తరువాయి. రేపు మీరందరూ మీ భార్య పిల్లలతో సకుటుంబ సమేతంగా స్వామివారి కళ్యాణానికి రావాలి. అలాగేనండి, ఇది మన ఊరి పండగ. అందరం కలిసి గొప్పగా చేద్దాం అని చెప్పి అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు స్వామివారి కళ్యాణానికి ఊరివారితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు తండోపతండాలుగా గుడికి వస్తారు. వచ్చిన వారందరూ స్వామివారి కళ్యాణంతో పాటు రామయ్య, గోపన్న, నాగయ్య నిర్మించిన తాటాకు పందిరి గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. చూశావా వదినా, శివలింగాపురం జనాలు స్వామివారి కళ్యాణాన్ని చాలా అద్భుతంగా జరిపిస్తున్నారు. ఇంతమంది జనాలకి ఇబ్బంది కలగకుండా వీధి మొత్తం తాటాకు పందిరి వేశారు. పందిరి చాలా అద్భుతంగా నిర్మించారు కదా. అవునవును, జనాలెండలో ఇబ్బంది పడకుండా తాటాకుతో చలువ పందిళ్లు వేయించారు. ఈ తాటాకు పందిరి కింద భోజనం చేస్తుంటే బయట ఉన్న ఎండ తెలియడం లేదు.
వారి మాటలు విన్న కోటయ్య వారి దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ఇదంతా చేయడానికి మా ఊర్లో 3 మంచి మిత్రులున్నారు. వారిదొకటే మాట, ఒకే పని. వారి వల్లే ఈ రోజున మా ఊరికి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులొచ్చాయి. అనక్కడి వారందరికీ రామయ్య, గోపన్న, నాగయ్యలను కోటయ్య పరిచయం చేస్తాడు. అక్కడికొచ్చిన వారందరూ స్వామివారి కళ్యాణం తిలకించి తాటాకుతో నిర్మించిన చలువ పందిళ్ల గురించి చర్చించుకుంటూ ఉంటారు. శివలింగాపురంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో వీరి గురించి, వీరి పనితనం గురించి తెలుస్తుంది. ఆ రోజు నుంచి చుట్టుపక్కల ఊళ్లల్లో కూడా తాటాకు పందిళ్లు వేయాలన్నా, ఇళ్లకు తాటాకు పైకప్పు నిర్మించాలన్నా వీరి ముగ్గురినే పిలిచేవాళ్లు. కొద్ది రోజుల తర్వాత 3 స్నేహితులు పనిలో ఉండగా ఒకరోజు భూషయ్య వారి దగ్గరకొస్తాడు. ఏంటి నాగయ్య, ఈ మధ్య మీ స్నేహితులు 3 ఊర్లో కనిపించటం లేదు? అదేం లేదు భూషయ్య గారు. స్వామివారి కళ్యాణం తర్వాత చుట్టుపక్కల ఊళ్లల్లో మా పనితనం గురించి తెలిసి ఎక్కడ పందిళ్లు వేయాల్సొచ్చినా, ఎక్కడ తాటాకు పైకప్పులు నిర్మించాలన్నా మమ్మల్నే పిలుస్తున్నారు. దానివల్ల కొంచెం పని ఒత్తిళ్లో ఉండి ఊర్లో కనిపించడం తగ్గింది. మంచిదయ్యా. ఈ విధంగా కూడా మన ఊరి పేరుని చుట్టుపక్కల ప్రాంతాలకు తెలిసేలా చేస్తున్నారు. అవునండి భూషయ్య గారు, మీరు చెప్పినట్టుగానే తాటాకు పందిళ్ల గురించి, అసలు తాటి చెట్టు వల్ల ఉన్న ఉపయోగాల గురించి అందరికీ తెలియచేస్తూ ఇలా పనిచేసుకుంటూ ఉన్నాం. మంచిదయ్యా, మంచిది. అందరికీ మంచిని పంచడం కూడా మంచిదే, కానీ అప్పుడప్పుడు ఊర్లో కూడా కనిపిస్తూ ఉండండి అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి తాటి చెట్ల గురించి, వాటి గొప్పతనం గురించి అందరికీ ఈ 3 స్నేహితులు చెప్తూ వారి పనిని వారు చేసుకుంటూ ఆనందంగా వెంకటాపురంలో సీతయ్యది చాలా నిరుపేద కుటుంబం. సీతయ్య భార్య లక్ష్మి. వీరికి ఒక్కతే కూతురు. తన పేరు రాణి. సీతయ్య జీవితం ఏ రోజుకారోజు ఈ రోజు గడిస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది. సీతయ్యకు తగిన జీవనోపాధి లేదు. అందువల్ల పనిచేస్తేనే భోజనం ఉండేది. పనిలేని రోజుల్లో పస్తులుండవలసి వచ్చేది. ఎలాగైనా వారి జీవనానికి సరిపడా ఏదైనా జీవనాధారాన్ని ఏర్పరచుకోవాలని సీతయ్య ఎన్నాళ్లనించో అనుకుంటూ ఉంటాడు. కాని వీలుపడదు. ప్రతిరోజూ ఊళ్ళో ఏదో ఒక పనిచేసి ఇంటిని గడుపుతూ ఉండేవాడు. సీతయ్య పరిస్థితిని చూసి ఊళ్ళో జనాలు జాలిపడేవారు. ఒకరోజు ఊర్లో ఉండే వడ్రంగి రామయ్యకి కలప తీసుకురావడానికి సీతయ్య రామయ్యతో పాటు అడవికి వెళ్తాడు. కలప తీసుకొస్తూ దారిలో ఒక జామ చెట్టును చూస్తాడు. కొన్ని జామపళ్ళు కోసుకొనొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత, లక్ష్మి, ఇదిగో ఈ రోజు వంటకు కావలసిన సామగ్రి తెచ్చాను. ఇదిగో ఈ జామపళ్ళు మన అమ్మాయికివ్వు. జామపళ్ళెక్కడవండి? ఊళ్ళో ఎవరైనా ఇచ్చారా? ఎవ్వరూ ఇవ్వలేదే. ఈ రోజు వడ్రంగి రామయ్యతో అడవికి కలప తీసుకురావడానికి వెళ్ళాను. దారిలో ఒక జామ చెట్టు కనపడింది. చెట్టుకు పళ్ళు చాలా ఉన్నాయి. మనమ్మాయి కోసం కొన్ని తీసుకొచ్చాను. వీటిని చూస్తే మనమ్మాయి చాలా సంతోషపడుతుందండి. ప్రతిరోజూ చాలీ చాలని అన్నం తప్ప తనకి సరైన పౌష్టికాహారం మనం పెట్టడమే లేదు. అసలే ఎదుగుతున్న పిల్ల సరైన తిండి లేక చిక్కిపోతోంది. అవును లక్ష్మి, మన ఇంట్లో పుట్టినందుకు తను కూడా ఆకలి కష్టాలు పడుతోంది. ఎలాగైనా మనకొక జీవనోపాధిని మనం సృష్టించుకోవాలి. ఇలా ప్రతిసారి పూట గడవడం కోసం కష్టపడ్డం చాలా కష్టంగా ఉంది. అవునండి, ఇలా ఏ రోజుకారోజు తిండి కోసం ఎదురుచూడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన వల్ల మన అమ్మాయి కూడా ఇబ్బంది పడుతోంది. తనకి సమయానికి తిండి పెట్టలేనప్పుడు మనం ఉండి కూడా వృధా. అన్నింటికీ ఆ పైవాడే ఉన్నాడు. భగవంతుడి మీద భారం వేసి ముందుకు నడుద్దాం. సరిగాని ముందీ జామపళ్ళు రాణికివ్వు, సంతోషపడుతుంది. లక్ష్మి తన కూతురు రాణిని పిలిచి జామపళ్ళిస్తుంది. రాణి సంతోషంగా జామపండ్లు తింటుంది. మరుసటి రోజు యథావిధిగా పనికోసం సీతయ్య ఊళ్ళో తిరుగుతాడు. కాని ఎక్కడా పని దొరకదు. ఇంటికి తిరిగొచ్చేస్తాడు. ఏంటండి, ఈరోజు తొందరగా వచ్చేశారు? పనైపోయిందా? అసలు ఈ రోజు పనే దొరకలేదే. పనికోసం ఊరంతా తిరిగి తిరిగి ఇంటికొచ్చాను. అంటే ఈరోజు మనం పస్తులుండాల్సిందేనా? మనకి లేకపోతే లేకపోయింది. కనీసం రాణికైనా కాస్త తినడానికేవైనా పెట్టు. ఏమున్నాయి పెట్టడానికి? నిన్న మీరు తెచ్చిన జామపళ్ళు కూడా అయిపోయాయి అనేసరికి సీతయ్యకి అడవిలో జామ చెట్టు గుర్తుకొస్తుంది. లక్ష్మి, ఈ రోజుకి మనం జామపళ్ళతోనే కడుపు నింపుకోవాలి.
ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానుండు. అని సీతయ్య జామ చెట్టు దగ్గరికి వేగంగా వెళ్తాడు. చెట్టెక్కి జామ పళ్ళు కోస్తూ ఉండగా ఒక పండు చెట్టు మీద నుంచి చేయి జారి కింద పడుతుంది. సీతయ్య చెట్టు దిగి పండు కోసం వెతుకుతాడు. అది నేలలో ఒక గుంతలో పడినట్టుగా కనిపిస్తుంది. ఏమిటా అని మట్టి తొలగించి తీస్తాడు. అక్కడ తనకొక పాత మట్టి కుండ కనిపిస్తుంది. అరే, ఇది మట్టికుండ. ఇక్కడ నేలలో ఎవరు పెట్టుంటారు? అయినా మట్టికుండ ఇంత దృఢంగా ఉందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సరేలే, దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది అని ఆ మట్టి కూడా శుభ్రం చేసి అందులో జామ పళ్ళు వేసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆ మట్టి కుండను చూసి లక్ష్మి ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది, ఇదెక్కడిదండి? అయినా మట్టి కుండ ఎంత దృఢంగా ఉంది. నేను కూడా అలా అనుకునే దీన్ని ఇంటికి తీసుకొచ్చాను. దీంతో ఏం చేస్తారు మీరు? ఇంట్లో ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుందని తీసుకొచ్చాను. సరేగాని ఆ జామ పళ్ళు ముందు రాణికివ్వు, తన ఆకలితో ఉండుంటుంది. సరేనండి, ఆ కుండని పక్కన పెట్టండి అని లక్ష్మి జాంపళ్ళు తీసుకుని లోపలికి వెళ్తుంది. కాసేపటి తర్వాత సీతయ్య తన ఆర్థిక పరిస్థితిని తలుచుకుని బాధపడుతూ, భగవంతుడా, ఈ ఆర్థిక కష్టాలు ఎప్పుడు తీరుతాయి తండ్రి? ఇలా ప్రతిరోజు తిండి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలా? ఈరోజు కనీసం తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నావు. నా భార్య పిల్లల ఆకలి తీర్చడానికి కాస్త అన్నం దొరికేలా చూడు తండ్రి అని భగవంతుణ్ణి వేడుకుంటాడు. మరుక్షణమే తన పక్కన ఉన్న మట్టి కుండలో అన్నం సిద్ధంగా ఉంటుంది. దాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ సీతయ్య ఇలా అంటాడు, అరే, ఇలా భగవంతుణ్ణి ప్రార్థించానో లేదో వెంటనే అన్నం కుండలో ప్రత్యక్షమైంది. ఇదెలా సాధ్యమైంది? నిజంగా భగవంతుడు నా మొర విన్నాడా? సీతయ్య ఆశ్చర్యపోతూ లక్ష్మిని పిలుస్తాడు. లక్ష్మి వచ్చి కుండలో అన్నం ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది, ఏంటండి, ఈ కుండలో అన్నం ఎలా వచ్చింది? నాకు అదే అర్థం కావడం లేదు. ఈరోజు ఆకలి తీర్చడానికి అన్నం దొరికేలా చూడమని భగవంతుణ్ణి వేడుకున్నాను. మరుక్షణమే కుండలో అన్నం ప్రత్యక్షమైంది. ఇదేదో మాయాకుండ అయ్యుంటుందండి. సరే, ముందు భోజనం చేద్దాం, తర్వాత అసలీ కుండ మహత్యమేంటో తెలుసుకుందాం అని ముగ్గురూ భోజనం చేసి కుండను శుభ్రం చేసి కుండవంక తీక్షణంగా చూస్తూ ఉంటారు. కుండ మీద అవసరమైతేనే అడుగు, అత్యాశకు పోకు అని రాసి ఉంటుంది. దాన్ని చూసిన లక్ష్మి, ఏవండి, ఇది నిజంగా మాయాకుండని. దీన్మీద చూశారా? అవసరమైతేనే అడుగు, అత్యాశకి పోకు అని రాసుంది. అంటే మనమిప్పుడు ఆకలితో ఉన్నాం కాబట్టి, మనకన్నం అవసరం కాబట్టి కోరుకోగానే దొరికిందన్నమాట. అంటే అత్యాశకు పోయి గొంతమ్మ కోరికలు కోరితే జరగవని ఈ కుండ చెప్పకనే చెప్తోంది. ఎందుకైనా మంచిది, ఒకసారి పరీక్షిద్దామా? సరే, అలాగే కానివ్వు. భగవంతుడా, నా కష్టైశ్వర్యాల్ని ప్రసాదించవా అని అడుగుతుంది. కాని ఏమీ రావు. అది గమనించిన సీతయ్య, భగవంతుడా, నాకు అత్యాశ లేదయ్యా. నేను నా కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకునేందుకు, చిన్న జీవనోపాధిని సమకూర్చుకోవడానికి నాకు సహాయం చెయ్యి చాలు అని అడుగుతాడు. కాసేపటికి ఆ కుండలో కొంత ధనం ప్రత్యక్షమవుతుంది. చూసావా లక్ష్మి, మనకేదైతే అవసరమో వాటినే ఈ కుండ ఇస్తుంది. అంతేగాని అత్యాశకు పోయి ఏది కోరుకున్నా ఇవ్వడం లేదు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే, దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి మనకేదైతే అవసరమో దాన్నే అడుగుదాం. నిజమేనండి, మన జీవన ఉపాధికి ఒక మార్గం ఏర్పడింది. దీంతో మనం ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుని మన కుటుంబాన్ని పోషించుకుందాం. అవును లక్ష్మి, ఈ కుండ మనకు దేవుడిచ్చిన వరం. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అత్యాశకు పోయి మనం దీన్ని దూరం చేసుకోకూడదు. కాబట్టి దీన్ని పూజగదిలో పెట్టి భద్రంగా పూజించుకుందాం అని ఆ కుండని జాగ్రత్తగా పూజగదిలో భద్రపరుస్తారు. మరుసటి రోజు ఆ కుండ ఇచ్చిన ధనంతో ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుంటారు. అందులో నిత్యావసర సరుకులు, పప్పు, ఉప్పుల్లాంటివి పెట్టి ఊర్లో వ్యాపారం మొదలు పెడతారు. చిన్న చిన్నగా వ్యాపారం పెరిగి కొద్ది రోజుల్లోనే అధిక రాబడిని సంపాదించగలుగుతారు. ఊళ్ళో సీతయ్య, లక్ష్మీల వ్యాపారం జోరుగా సాగుతుండగా ఊర్లో ఉండే సుబ్బయ్యకు వీళ్ల మీద అనుమానం వస్తుంది. ఒకరోజు సుబ్బయ్య ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సీతయ్య ఇల్లు గడవక చాలా ఇబ్బందులు పడేవాడు. ప్రతిరోజూ పనికోసం వీధిలో పడి తిరిగేవాడు.
ఉన్నట్టుండి వీడికి వ్యాపారం చేయడానికి డబ్బెలా వచ్చింది? రోజురోజుకి ఊర్లో వ్యాపారం పెంచుకుంటూ పోతున్నాడు. ఇల్లు గడవడమే కష్టమైనటువంటి వాడు ఇలా వ్యాపారం చేయడానికి డబ్బెలా తెచ్చాడు? సీత ఏదో మాయ చేస్తున్నాడు, అదేంటో కనిపెట్టాలి అని సీతయ్య దుకాణంలో ఉండగా ఒకరోజు సుబ్బయ్య తన దగ్గరికెళ్ళి ఇలా అడుగుతాడు. సీతయ్య, నువ్వు నిన్న మొన్నటిదాకా ఇల్లు కూడా గడవక చాలా ఇబ్బందులు పడేవాడివి. పనికోసం చాలాసార్లు నా దగ్గరకొచ్చావు. ఇలా ఉన్నట్టుండి దుకాణం పెట్టడానికి నీకు డబ్బెలా వచ్చింది? అంతా భగవంతుడి లీలండి. నన్నీ కష్టాల్నించి గట్టెక్కించడానికి ఆ భగవంతుడే నాకు మార్గం చూపించాడు. ఏంటో ఆ మార్గం? అత్యాశ పడకుండా ఇచ్చిందాంతో బాగుపడమని ఆ దేవుడే నాకు సూచించాడండి. నేనదే పాటిస్తున్నాను. సుబ్బయ్య పలుమార్లు సీతయ్యను డబ్బెలా వచ్చిందో చెప్పమని అడుగుతాడు. కాని సీతయ్య సరైన సమాధానం చెప్పకపోయేసరికి ఇక సీతయ్య చెప్పడని గ్రహించి ఎలాగైనా సీతయ్య గుట్టు రట్టు చేయాలని అనుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఊర్లో ఉండే రామయ్యకు జబ్బు చేయడం వలన వైద్యానికి చాలా డబ్బు అవసరమవుతుంది. రామయ్య భార్య జానకి తన భర్తను కాపాడుకునేందుకు ఊరి జనాన్ని సహాయం అడుగుతుంది. ఊర్లోని జనం కొద్దిగా సహాయం చేస్తారు. కాని ఆ డబ్బు వైద్యానికి సరిపడదు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉండగా సీతయ్య దగ్గరకొస్తుంది. సీతయ్య, మా ఆయన వైద్యానికి చాలా డబ్బు అవసరమవుతోంది. మీకు తోచిన సహాయం కాస్త చెయ్యండి. జానకి నా పరిస్థితిలో చూసి సీతయ్యకు జాలి కలుగుతుంది. ఎలాగైనా తనకు సహాయం చేయాలనుకుంటాడు. ఇప్పటివరకు ఎంత సమకూరింది? ఇంకా వైద్యానికి ఎంత అవసరం ఉంటుంది? ఊళ్ళో వాళ్ళందరూ తలో చెయ్యి వేశారు. కాని పెద్దగా డబ్బు సమకూరలేదు. ఇంకా వైద్యానికి చాలా డబ్బు కావాలి. సరే, నీ భర్త వైద్యానికి కావలసిన డబ్బు నేనిస్తాను. కాసేపు ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్తాడు. పూజ గదిలోకెళ్ళి కుండ దగ్గర ప్రార్థిస్తాడు. భగవంతుడా, జానకి తన భర్త రామయ్యకు తీవ్ర అనారోగ్యం వల్ల వైద్యం చేయించలేక చాలా ఇబ్బంది పడుతోంది. ఆ దంపతుల మీద జాలి చూపించి రామయ్య వైద్యానికయ్యే ఖర్చు సమకూర్చు తండ్రి. కాసేపటికి కుండలో డబ్బు ప్రత్యక్షమవుతుంది. దాన్ని తీసుకెళ్లి జానకికి ఇస్తాడు. సీతయ్య గారు, మీకు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందండి. మీరు చేసిన ఈ సాయం ఈ జన్మలో మర్చిపోలేము. భలే దానివే జానకి, నీకు సహాయం చేయడానికి నేనెవర్ని? అంతా పైవాడే నా ద్వారా చేయించాడు. నువ్వు రుణపడాల్సింది ఆ భగవంతుడికి. ముందు వెళ్ళి రామయ్యకి తగిన వైద్యం చేయించు. ఇంతలో అక్కడికి సుబ్బయ్య వస్తాడు. జానకినక్కడే నిలబెట్టి ఊరి జనాన్ని పిలుస్తాడు. జనమందరూ వచ్చేసరికి సుబ్బయ్య ఇలా అంటాడు. ఇదిగో సీతయ్య, నువ్వు ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు తీసుకొచ్చి జానకికి ఎలా ఇవ్వగలిగావు? నువ్వేదో మాయ చేస్తున్నావు. అదేంటో ఇప్పుడు చెప్పకపోతే ఊరుకునేదే లేదు. నేనెటువంటి మాయ చేయడం లేదండి. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోమని ఆ భగవంతుడే నాకు దారి చూపించాడు. అదే నేను చేస్తున్నాను. ఈ మాయ మాటలు ఇక మేం నమ్మము. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఊరు నుంచి వెలేస్తాం. ఇంతలో లక్ష్మ అక్కడికి వచ్చి అసలు విషయం చెప్తుంది. మా కడవిలో ఒక మాయా కుండ దొరికిందండి. దాని ద్వారానే ఇదంతా చేయగలుగుతున్నాం. కాని అది ఎవరికేది అవసరమో అది మాత్రమే ఇస్తుంది. అత్యాశకు పోయి మనం కోరుకుంటే అదివ్వదు అని చెప్పి ఆ మాయాకుండని చూపిస్తుంది. దాన్ని సుబ్బయ్య పరీక్షిస్తాడు. భగవంతుడా, నాకు వజ్ర వైఢూర్యాలు ప్రసాదించు అని అడగ్గా ఎంతసేపటికి ఏమీ రావు. అప్పుడు సీతయ్య ముందుకొచ్చి పక్కన ఆకలితో ఉన్న ఆవుని చూసి, భగవంతుడా, ఆవు ఆకలితో దీనంగా మావైపే చూస్తోంది. దాని ఆకలి తీర్చేందుకు మార్గం చూపించు తండ్రి అని అడుగుతాడు. కాసేపటికి అక్కడ పచ్చిగడ్డి ప్రత్యక్షమవుతుంది. దాన్ని తీసుకెళ్లి ఆవుకి వేస్తాడు. చూశారుగా, అత్యాశకి పోయి మనం కోరుకుంటే ఏం జరగదు. ఎవరికేది అవసరమో ఆ భగవంతుడికి అంతా తెలుసు. కాబట్టి నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనోపాధి కల్పించమని కోరుకున్నాను. ఆ భగవంతుడు చూపిన మార్గమే ఈ దుకాణం. అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు సీతయ్యను అభినందించారు. అత్యాశకు పోయి వజ్ర వైఢూర్యాలు కోరుకున్న సుబ్బయ్యను మందలించారు. ఆ రోజు నుంచి సీతయ్య ఊర్లో ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఆ మాయాకుండనడిగి వారి కష్టాల్ని తీరుస్తూ ఉన్నాడు.